కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామం. ఇది శాతవాహన కాలంలో ఆంధ్రులకు రాజధాని, గొప్ప రేవు పట్టణం కూడా. కృష్ణానది తీరంలో ఉన్న గొప్ప క్షేత్రం ఇది. ఈ ఊర్లో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది. శాలిగ్రామంతో స్వామి నిండుగా నిలువెత్తుగా ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే ఆముక్తమాల్యదనే గ్రంథాన్ని రచించినట్లుగా చరిత్ర కూడా ఉంది. స్వామివారి మహిమ గురించి ఒక ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉంది. అది ఏమిటంటే, స్వామివారిని అర్చించిన పిమ్మట అయ్యవారు ఆ మాలను తీసుకువెళ్ళి రాజుగారి మెడలో వేసేవారట. అయ్యవారు ఒకరోజు తన భార్య ముచ్చట తీర్చడానికి ఆమె మెడలో వేసిన తర్వాత రాజుగారికి వేశాడు మాలని. రాజుగారు హారంలో తల వెంట్రుక ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా అయ్యవారు స్వామికి తల వెంట్రుకలు వచ్చినట్టుగా అబద్ధం చెప్పేశాడు. అయితే రాజుగారు రేపు స్వామి దర్శిస్తానన్నారు. రాజుగారు చెప్పిన ఈ వార్త తెలుసుకున్న అయ్యవారికి ప్రాణం పోయినంత పనయ్యింది. రాజుగారికి తన అబద్ధం చెప్పినట్టు తెలిస్తే రాజుగారు తన తల తీసేస్తారేమో భయపడి దేవాలయం ముందే కూర్చొని రాత్రంతా ఏడుస్తూ స్వామిని ప్రార్థించాడు. తను చెప్పిన మాట ప్రకారం రాజుగారు స్వామి దర్శనానికి తెల్లవారే వచ్చి చూస్తే స్వామివారికి తల వెంట్రుకలు మొలిచి ఉన్నాయి. రాజుగారి భక్తి విశ్వాసాలతో స్వామిని పూజించుకున్నారు. అయ్యవారు కూడా తన ప్రాణాలని కాపాడిన స్వామిని మనస్సులోనే ప్రణామాలు అర్పించుకొని తన్మయత్వంతో ఆనందోత్సాహంతో గంతులేశారు.